గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఓ అర్జున, ఈ భూమిలో ఉండే ఉత్పాదక శక్తిని నేను ఈ భూమిలోకి ప్రవేశించి సమస్త ప్రాణకోటికి ఆధారమవుతున్నాను. చంద్రుడుగా వెలుగులను విరజిమ్ముతూ ఈ భూమిని రసాత్మకంగా సస్యశ్యామలం చేస్తున్నాను, ఔషధులను పండిస్తున్నాను అంటున్నాడు పరమాత్మ. ఇప్పటిదాకా అన్నింటిలోనూ నేనున్నానంటూ ఇప్పుడు కొంచెం విపులంగా ప్రాణకోటికి శక్తి బలం నేనే ఇస్తున్నాను, వాటికి ఆహారం నేనే సమకూరుస్తున్నాను అని అంటున్నాడు. నేటి విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుడే సమస్త జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అని నిరూపించింది. సూర్యుడు లేకపోతే ఈ జీవకోటి మనుగడ సాధ్యమే కాదు. సూర్య రశ్మిలో విటమిన్ డి పుష్కలంగా ఉందని మనందరికీ తెలుసు. అలాగే రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ మన పంటలకు ఔషధులకు అవసరమైన శక్తిని బలాన్ని ఇస్తున్నాడు. శరీరానికి మనస్సుకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు అగ్ని బాహ్య ప్రపంచంలో మనకు ఎలా ఉపయోగపడతారో తెలియజెప్పాడు కృష్ణుడు. ఇంకా ఆంతరంగికంగా మన శరీరం లోపల అగ్ని ఏ రూపంలో ఈ జీవకోటికి ఎలా ఉపయోగపడతాడో తరువాత శ్లోకంలో వివరిస్తున్నాడు కృష్ణుడు.